చంద్రబాబు నాయుడు గారు తను ఏదో చాలా హైటెక్ పర్సనాలిటీ అని, చాలా అడ్వాన్స్డ్గా టెక్నాలజీ మీద ఉంటానని ఆయన అనుకుంటూ ఉంటారు. దాంతో కొన్ని పాపం విఫల ప్రయోగాలు చేసి కింద పడుతుంటారు. ఇది సర్వసాధారణం. ఈ కూటమి అనేటువంటిది ఏర్పాటు చేసిన తర్వాత కూటమికి కోసాలు మొత్తం కూడా కూల్చేసి తన పుట్టి ముంచేటువంటి ముగ్గురు మరాఠీల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. కూటమి ఏర్పాటైన తర్వాత పాపం ఆయనకి అన్ని ఎదురైనవన్నీ కూడా దుశ్శకునాలే. మనకి ఆరుద్ర గారు ఒక పాటలో రాస్తారు ఏంటంటే, దుర్యోధన జననముచే దుశ్శకునములు తోచే దుర్భర రావములకు దుఃఖించిన జగతి అని అంటాడు ఆయన. దాన్ని ఇంగ్లీష్లో సామెతలో చెప్పుకోవాలంటే కమింగ్ ద ఈవెంట్స్ క్యాస్ట్ దేర్ షాడోస్ అని చెప్పని ఒక సేయింగ్ ఉంది. అంటే రాబోయేటువంటి పరిణామాలకి ఈ దుశ్శకునాలు ముందుగానే సూచిస్తాయంటే ఏం జరగబోతుందని. ఆ విధంగా కూటమి అనేటువంటిది ఏర్పాటైన తర్వాత మొత్తం వరుసగా ఈయనకి షాకుల మీద షాకులు తగులుతున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ముగ్గురు మరాఠీలు ఇచ్చినటువంటి షాకుల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఎవరి ముగ్గురు మరాఠీలు అని అంటే, ఈయన చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ని నిద్రలేపి వీళ్ళ సంగతి చూడని చెప్పని ఆయనకు ఒక ముసుగు తగిలించాడు. ఏదో డెమోక్రటిక్ ఫోరం అని చెప్పను, ఏదో ఒక ముసుగు. దాంతో మనవాడు రెచ్చిపోయి ఆ, ఆయన వరుసగా ఎవరి మీద ఏం చేశాడంటే, మొత్తం 3 సంవత్సరాలు కసరత్తు చేసి ముసలమ్మను కొట్టాడంటే ఎవరో వెనకటికి. ఆ రకంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రతాపం ఎవరి మీద అని అంటే, పాపం పల్లెల్లో బడుగు జీవులకి, అధోజగత్ సహోదరులకి, వృద్ధులకి, కదలలేని మెదలలేనటువంటి వాళ్ళకి సేవ చేస్తున్నటువంటి వాలంటీర్ల మీద ఇతగాడు కన్నెర్ర చేశాడు. చేసి మొత్తం మీద దానికోసం సుప్రీంకోర్టులో మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం. హైకోర్టుకి వెళ్ళాడు. అటు ఇటు తిరిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం మీద ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసి చివరికి వాళ్ళ యొక్క నోటి కాడ కూడి తీసేశాడు తాత్కాలికంగా. దాంతో ఈ వీళ్ళందరూ కూడా పెన్షనర్లందరూ కూడా నానా రకాల కష్టాలు పడ్డారు ఈ ఎండల్లో. రకరకాల శాపనార్థాలు పెట్టారు. అటు నిమ్మగడ్డ నేను, ఇటు చంద్రబాబు నాయుడు. ఇదేంటి మనం నాతిని చేయకపోతే కోతి అయింది ఏంటి అని చెప్పని ఒక్కసారిగా షాక్ అయ్యారు. దాంతో అతని అడ్రస్ కూడా ఎక్కడున్నాడో కూడా తెలియకుండా ప్రస్తుతం అయితే సైలెంట్ అయిపోయాడు. మళ్ళీ ఏదో వేస్తాడు బౌన్సర్. సైలెంట్ అయిపోయాడు అనుకోవడానికి వీల్లేదు. అతగాడి పరిస్థితి అలా ఉంటే వెంటనే ఈ క్యాండిడేట్ పక్కకి వెళ్ళేసరికి ఉన్నట్టుండి ఇంకొక వస్తాదని హైదరాబాద్ నుంచి దించాడు. అతనే జేపీ అనబడేటువంటి జయప్రకాష్ నారాయణ్. లోక్ సత్తా అనేటువంటి పార్టీని రామోజీరావు గారు తన ద్వారా ఫ్లోట్ చేయించి, ఎందుకు ఫ్లోట్ చేయించాడంటే ఒక దశలో చంద్రబాబు నాయుడు మీద కన్నెర్ర చేశాడు రామోజీరావు. చేసి నీలాంటి వాళ్ళని ఎంతమందినైనా తయారు చేయగలిగిన కింగ్ మేకర్ని నేను, నువ్వెంత అని చెప్పని ఈ జయప్రకాష్ నారాయణని లోక్ సత్తా అనే పార్టీతో చేసి విపరీతంగా ఎత్తాడు పైకి. కానీ అది ఎత్తి 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 కుదేలైపోయిన తర్వాత చాప చుట్టేసేసి సైలెంట్గా హైదరాబాద్లో ఏదో ట్రైనింగ్ సెంటర్ ట్రస్ట్ నడుపుకుంటున్నాడు. అతన్ని పిలిపించాడు. అతను అర్జెంటుగా వచ్చి అతను ఒక 4 రాళ్ళు విసిరేసరికి దాని మీద విపరీతమైనటువంటి రియాక్షన్ వచ్చింది. ఆ తాకిడికి తట్టుకుని అతను వెళ్ళిపోయి నోరు మూసుకొని కూర్చున్నాడు. సరే, అదే అంత పెద్ద వ్యవహారం కాదు. కానీ ఇక్కడ వాలంటీర్ల మీద మొత్తం పడి ఇదయ్యి దాంతో వాళ్ళ ఉసురు తీసేటువంటి దీంట్లో వాళ్ళందరూ కూడా చాలా మంది రిజైన్ చేసి ఇవాళ ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పని కార్యకర్తలుగా, వైసీపీ కార్యకర్తలుగా అయితే వైసీపీకి వాలంటీర్లుగా వచ్చి వాలంటరీ వర్క్ వాళ్ళు ఏమి ఆశించకుండా ఆ పార్టీ విజయం కోసం కృషి చేస్తున్న పరిస్థితి. ఇది నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటువంటి మరాఠీ చేసినటువంటి పని. ఇంకొక మరాఠీ గురించి చెప్పుకుందాం తాజాగా. సురేష్ చౌదరి అని చెప్పని ఇతను టీడీఎల్పీలో స్ట్రాటజీ వింగ్కి ఏదో కార్యదర్శి ఏదో అని చెప్తున్నారు. ఈ సురేష్ చౌదరి పాపం చాలా బ్రహ్మాండంగా లెక్కలు అన్ని వేసి మేధో మథనం చేసి సర్వేలన్నీ కూడా తీసుకొచ్చి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశాడు టీడీపీ కార్యాలయంలో. వాళ్ళంతా ఉత్కంఠభరితంగా ఇతనేదో మనకు గుడ్ న్యూస్ చెప్తాడేమో అని ఊపిరి బిగబెట్టి చూస్తూ ఉంటే ఏదో శుభం పలకరా మంకెన అని ఏదో సామెత చెప్పినట్టుగా అతను ఏం చేశాడంటే వాస్తవాలన్నీ కఠోర సత్యాలను ఒక్కొక్కటిగా ఆవిష్కరించుకుంటూ వచ్చి 147 స్థానాల్లో వైసీపీ సునాయాసంగా గెలవబోతా ఉంది.
28 స్థానాలు మనకి చాలా గడ్డు స్థితిలో ఉన్నాయి అని ఇలాంటి చేదు మాత్రల్ని వాళ్ళతో మింగించటం. ఈ క్రమం ఇదంతా కూడా మొత్తం మీద అక్కడ నుంచి ఒక బయటికి ఇది వీడియో బయటకు వచ్చి వైరల్ అయింది. దాంతో మొత్తం అందరూ కూడా గతుక్కుమన్నారు. ఈ జరిగిన తప్పుకి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ మరాఠీ సరిగ్గా ఏ సమయంలో ఏది జరగకూడదో అదే చేశాడు ఆ సురేష్ చౌదరి అనేటువంటి వ్యక్తి. పోనీ ఆ వ్యవహారం సద్దుమణిగిందా, దీన్ని సరిదిద్దుకునేటువంటి దారులు ఏమైనా ఉన్నాయా అని చెప్పని తీవ్రంగా వాళ్ళు ఆలోచిస్తున్న తరుణంలో ఇంకొక హీరో దిగాడు అమెరికా నుంచి. ఇతగాడు ఈ సురేష్ చౌదరి కంటే కూడా ఇంకొక 4 ఆకులు ఎక్కువే దిగాడు. అతను మర్యాదపూర్వకంగా ఆయన వైసీపీకి 147 స్థానాలు వస్తాయని చెప్పాడు. ఈ హీరో అమెరికా నుంచి వచ్చి ఎన్ఆర్ఐలందరినీ కూడా సమావేశపరిచి మొత్తం పల్లెల్లో ఉండేటువంటి వాళ్ళంతా ఓటర్లందరూ వెధవలని చెప్పని, వాళ్ళని ఏదో రకంగా మనం డబ్బులు ఇచ్చైనా సరే కొనేయాలని చెప్పని నోటికి వచ్చినట్టల్లా మాట్లాడేసరికి అది కాస్త బయటకు వచ్చి ఇప్పుడు ప్రస్తుతం గడిచిన కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోవడం. దాంతో వాలంటీర్లు ఒకవైపు కన్నెర్ర చేస్తే, ఇప్పుడు పల్లె జనాలు మొత్తం రైతుల దగ్గర నుంచి కార్మికులు, కర్షకులు అందరూ కూడా పల్లె జనాలంటే నీకు అంత చులకనగా ఉన్నావురా, నువ్వు ఎంత అమెరికా వెళ్ళి వస్తే మాత్రం అని చెప్పని వాళ్ళంతా ఇప్పుడు కన్నెర్ర చేస్తున్న పరిస్థితి. ఇది ఈ మరాఠీ చేసినటువంటి పని. దాంతో గోకి తెచ్చుకోరా గుండు మీద పుండు అని ఒక ముతక సామెత ఉంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడుకి 3 మరాఠీలు 3 బౌన్సర్లు కొట్టేసరికి ఈ తాకిడి తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే ఇంకొక నమ్ముకొని ఒక తనే చెప్తున్నాడు మొన్న ఒక ప్రసంగంలో ఏంటంటే, అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది, పైగా దానికి ముళ్ళు గుచ్చుకుందని చెప్తున్నాడు. ఈ ఈ ఉపమానం ఎక్కడైనా సరే నిలకడగా నిబ్బరంగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఏక వ్యక్తి సేనలాగా జనాన్నే నమ్ముకొని వెళుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా వర్తిస్తుందండి ఇది? ఇది మరి ఎవరికి వర్తిస్తుంది అని అంటే, టక్కన బయటికి చెప్పలేకపోయినా మదిలో మెదిలే వాళ్ళ మదిలో మెదిలే సమాధానం కూడా ఎవరు అని అంటే పవన్ కళ్యాణ్. అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది, దానికి ముళ్ళు గుచ్చుకుంది, దాంతో ఊగిపోతూ కాగిపోతూ చిందులేస్తూ ఉండే ఎవరుండేది? ఆ విధంగా అతన్ని చేస్తే, అతను చేసిన ఈ కూటమిలో చేసినటువంటి సీట్ల సర్దుబాటుకి దానికి దీనికి జరిగింది ఏమిటి అన్నట్లయితే, దాదాపుగా యావత్ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా జెండాలు మోసిన జనసేనలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా ఇంచుమించుగా 300 మంది పైగా జనసేనలో నుంచి వైసీపీలోకి ఆ సిద్ధం యాత్ర సందర్భంగా చాలా మంది కూడా చేరిపోయిన సందర్భం. ఒక లెక్క ప్రకారంగా తీసుకున్నట్లయితే వాళ్ళు దాదాపు 228 మంది పైచిలకు వాళ్ళు చేరితే 1,10,000 మంది వరకు కార్యకర్తలు కూడా మొత్తం అందరూ కూడా తాజాగా వైసీపీలోకి వచ్చినట్టు ఒక తెలుస్తా ఉంది. సో ఈ విధంగా వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నటువంటి క్రమంలో ఈ ముగ్గురు మరాఠీలు నిమ్మగడ్డ రమేష్ కుమారు వాలంటీర్ల మీద దెబ్బ కొట్టడం, ఈ సురేష్ చౌదరి అనేటువంటి వ్యక్తి అసలు నిజాలని కఠోర సత్యాలని బయటికి పంపించి వైసీపీ శ్రేణులకిను జనాలకి మరింత ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని అందించడం, ఈ ఇది చాలదన్నట్టుగా కుండు మీద కారం చల్లినట్టుగా ఈ కోమటి జయరాం చౌదరి అనేటువంటి వ్యక్తి వచ్చి పల్లె జనాల్ని ఓటర్లని వాడు వీడు వెధవలని చెప్పని మాట్లాడేటువంటి దురహంకారానికి దాంతో వాళ్ళందరినీ కూడా ఏకం చేసి వాళ్ళ మీద కన్నెర చేసేటట్టు చేయడం. ఈ విధంగా ఈ ముగ్గురు మరాఠీలు కొట్టిన దెబ్బలకి కూటమి కోసాలు కదిలిపోతా ఉంటే తలకి బొప్పి కట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలో నష్ట నివారణ చర్యలకి ఎలా మనం ఇదవ్వాలో తెలియక ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. చూద్దాం ఇంకా మరిన్ని బౌన్సర్లు పడతాయి. అసలు ఇలాంటి బౌన్సర్లు వేసి మన కొంప ముంచుతాడని ఆయన సుపుత్రుని ఎక్కడా కూడా తిరగనివ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఆయన నువ్వు ఆ మంగళగిరికే నువ్వు కన్ఫైన్ వచ్చి ఇప్పుడు కూడే కాపురాన్ని కోలు దోసినట్టుగా నువ్వు వచ్చి ఏ బౌన్సర్లు వేస్తావని వాళ్ళ జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. అయితే ఆ పాత్రని ఇప్పుడు ఇలాంటి రకరకాల పాత్రధారులు పోషించడం అనేటువంటిది ఇక్కడ కోసమే.